వార్డెన్, ఈ రోజు విడుదలవుతున్న రంగండి ఒకసారి ఇలా రమ్మను. జైలర్ సార్, జైలు శిక్ష అనుభవించినంత మాత్రాన్న మర్యాదల్లో తేడా రాకూడదు. రంగడేమిటి? నా పేరు పాండురంగ విఠల్. ఈ ఆవేశమే నిన్ను అనాథ శరణాలయం నుంచి బోస్టన్ స్కూల్ కి, అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి రప్పించింది. సార్, నన్ను ఎవడైనా నొప్పిస్తే మళ్ళీ రావడానికైనా సరే వెనకాడను. చూడు రంగా, ఇకనైనా ప్రశాంతంగా బ్రతుకు. అనవసరమైన ఆవేశాలకు పోయి ఎవరితోనూ గొడవలు పెట్టుకో. సార్, మీ రక్తానికి నా రక్తానికి 25 సంవత్సరాలు తేడా ఉంది. మీది చచ్చుబడి చల్లబడిపోతుంది, నా నెత్తురు రెచ్చిపోయి ఉడికిపోతుంది. అన్యాయాన్ని ఎదిరించమని. ఎందుకు ముయ్యాలి? ఇవాళ హర్తాలని తెలియదు. ఎన్నిసార్లు అండి? మొన్న ప్రభుత్వ పరిపాలనకి నిరసనగా బంద్ అన్నారు. మొన్న బంద్లో జరిగిన లాఠీ చార్జీకి నిన్న బంద్ అన్నారు. నిన్న బంద్లో జరిగిన పోలీస్ కాల్పులకి ఈ రోజు హర్తాలు వస్తున్నారు. పోయిన పడుకున్న ఇలా మూసుకు కూర్చుంటే మేము వ్యాపారం ఇలా చేసి ముయ్యకపోతే బాబు, నా కొడుకు కడుపులో లేకపోతే మెడికల్ తిరిగిపోతున్నాడు బాబు. మందు కొని కలపతే చచ్చిపోతాడు బాబు. పాలు లేకపోతే అల్లాడిపోతాడు. రాస్కల్స్, పసిబిడ్డ మీద మీ దౌర్జన్యం చూపిస్తారా? నీ బాబునరా, మర్యాదగా చెయ్యొదిలే. నీ ఒంట్లో ఉన్న తెక్కొదలేదాకా చెయ్యి వదలరా. నువ్వేనా ఇక్కడ గొడవ పడుతుంది? ఇన్స్పెక్టర్, హర్తాల్ పేరుతో మెడికల్ షాపులు మూయిస్తే అభాగ్యుల ప్రాణాలు పోతాయి. కొట్లు మూయిస్తే నిత్యావసర వస్తువులు దొరక్క కొందరు పస్తులు పడుకుంటారు. కొంతమంది స్వార్థం కోసం ఎందరో నష్టపోతుంటే చూసి సహించలేక చెయ్యి చేసుకున్నాను. దీన్ని గొడవ పడ్డా ఉంటారా? నువ్వు వాళ్ళకంటే పెద్ద రౌడీవా? మంచి కోసం పోరాడే ప్రతివాడు రౌడీలాగే కనపడతాడు ఇన్స్పెక్టర్. చెడ్డవాడి మీద చేయి చేసుకుంటే ఆ చెడునే చూడాలి గాని చేతికి సంఖ్యలు వేయకూడదు. ఎవరు నేరస్తులో మాకు తెలియదంటావా? ఏం తెలుసు మీకు? అధికారం ఉంది గనక లాఠీలు ఊపడం తెలుసు. చట్టం మీ చేతిలో ఉంది గనక నిజాలు తెలియకుండానే మాబోటి వాళ్ళని జైల్లో పడేయడం తెలుసు. నేనేం చేయకుండానే చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు. మీరేం చేస్తారో అనుభవం మీద తెలుసుకున్న వాడిని గనక మాట్లాడుతున్నాను. చట్టం అన్నైతే నేరం దాని తమ్ముడే ఇన్స్పెక్టర్. ఒక అమ్మ కడుపున పుట్టిన అన్నదమ్ములకు లేని తేడా మన ఇద్దరి మధ్య పెట్టింది చట్టం. సార్ ఇతను ఏం తప్పలేదు సార్. కొంతమంది గుండాలు అన్యాయంగా కొట్లు మూయిస్తుంటే అడ్డుపడ్డాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? మీకోసం వెళ్ళాను సార్. నీ పేరు? పాండురంగ విఠల్. అడ్రస్? గంట క్రితం వరకు సెంట్రల్ జైల్, ఇప్పుడు ఫుట్పాత్. మీరు దయ తెలిస్తే నెక్స్ట్ మినిట్ పోలీస్ స్టేషన్. నైస్ గై, యూ కెన్ గో. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. అయ్యా, 3 రోజులుగా ఈ పట్టణంలో హర్తాలు మీ చేతుల మీదుగా దివ్యంగా జరిపించేశారు. నాదే ఉందయ్యా, హర్తాళ్ళకి పిలుపునిచ్చింది మీ పార్టీయే కదా. పేరుకు మా పార్టీ అయినా డబ్బు తమకు ముట్టింది కదండి. ఈ మాట ఇంకెక్కడ అనకండి. అబ్బే ఎందుకంటే సార్ సార్ మరి రౌడీ రాజు వస్తున్నారండి. అయితే హర్తాల్ జయప్రదం చేసుకొస్తున్నాడనమాట. రే రాజు రా, సిగ్గుపడతావు రారా. అరే ఏమిట్రా, ఏమైంది? మేము హర్తాలు చేయిస్తుంటే ఎవడో వచ్చి మమ్మల్ని కొట్టారండి. మరి మీరు వాడిని కొట్టలేదా? అనే అనుకున్నామండి, కానీ ఇంతలో పోలీసులు వచ్చి మా వాళ్ళందరినీ పట్టుకుపోయారండి. మరి నువ్వు పారిపోయి వచ్చారండి.
వద్దు సార్, వద్దు సార్. రే టేలరు ఇలా రారా. మీకు దండం పెడతాను, వద్దు సార్. మర్యాదగా రారా. ఇంకొంచెం అన్నం పెట్టండి. ఇది నీ బాబు కట్టించిన ధర్మసత్రం కాదు, పెట్టింది తిను పద. చాలా ఆకలిగా ఉంది సార్, కొంచెం పెట్టండి సార్. లేదని చెప్తే నీకు కాదు, నువ్వు అడిగితే నీ పక్కన అడుగుతాడు. నోరు మూసుకొని తినపా. నోరు మూసుకొని ఎలా తింటారు? వేలు లేవు రేజు మాట్లాడుతున్నావురా. ఏమిటి అనాథ శిశువుల మీద అధికారం చెల్లించే హక్కు నీకు ఎవరిచ్చారు? ఎవరయ్యా నువ్వు? ఐఎమ్ ఫ్రమ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్. నువ్వు అవినీతికి పాల్పడినట్లు రిపోర్ట్ వచ్చింది. క్షమించండి సార్, నేను ఆడపిల్లల తండ్రిని ఏదో కొట్టుబడ్డాడు. ఈసారి వదిలేయండి. ముందు నా కాళ్ళు వదిలేసి 1974 సంవత్సరం లెడ్జర్ పట్టుకురా, చెక్ చేయాలి. చిత్తం. అందరూ ఇలా రండి, రండి, కమాన్. ఈ స్వీట్స్ మీరంతా పంచుకున్నాలి, ఓకే? వెళ్ళి లైన్లో ఉంచండి, వెళ్ళండి. ఇదిగోండి సార్. ఈ లెడ్జర్ లో ఆనంద్ అనే కుర్రవాడు ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఇంకా అతనికి సంబంధించిన ఇతర వివరాలు ఏమైనా ఉంటే వెతికి నాకు చెప్పండి. అతనా సార్? నాకు తెలుసు సార్. ఆ కుర్రవాడు ప్రతి ఆదివారం ఇక్కడ వచ్చి పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టి వెళ్తుంటాడు సార్. ఈ ఊళ్ళోనే ఆటీని క్లబ్ లో డాన్సర్ గా ఉంటున్నాడు సార్. నేనెవరినైతే నీకే, ఈ పిల్లవరు నీకెందుకు చెప్పాలి? చెప్పకపోతే చెప్పు దెబ్బల దాకా వెళ్ళవలసి వస్తుంది గనక. అంత మగాడివా? నా మగతన సంగతి తర్వాత, ముందు ఆమె ఆడతనాన్ని గెలుచుకున్న నీ సంగతి తేల్చేయాలి. ఎన్నాళ్ళుగా సాగుతుంది మీ చాటు ప్రయాణం? ఎవరండి మీరు? మూతి మీద మేసన్న మగాడు అడిగితేనే చెప్పలేదు, నీకెలా చెప్తాను? మిస్టర్, మర్యాదగా అడ్డు తప్పుకుంటావా, వడ్డించమంటావా? అడ్డు తప్పుకోవాలంటే నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి. ఏమిటది? ఊరు బయట 2 తాడి చెట్లు దూరం దూరంగా ఉన్నాయి. ఆ 2 చెట్లకు సరిగ్గా మధ్యలో ఒక కొట్టుంది. ఒకరోజు పెద్ద తుఫాన్ వచ్చి ఆ 2 చెట్లు కూలిపోయాయి. ఇంకేం మిగిలి ఉంటుంది అక్కడ? కొట్టు. ఊరు బయట 2 పెద్ద తాటి చెట్లు దూరం దూరంగా ఉన్నాయి. ఆ 2 చెట్లకి మధ్య ఒక కొట్టుంది. ఒక రోజు పెద్ద తుఫాన్ వచ్చి 2 తాటి చెట్లు కూలిపోయాయి. ఇంకా మిగిలింది అక్కడ కొట్టు. రే ఆనంద్, రంగా, ఒరే ఆనంద్, రంగా. ఆనంద్, ఐ లవ్ యూ ఆనంద్. ఆనంద్, ఐ లవ్ యూ. ఐ మిస్ యూ మ్యాన్. రావా. హలో డాడీ. ఇదేమిటమ్మా ఇలా క్లబ్కి వచ్చావు? మన క్లబ్బే కదా. అయితే మాత్రం ఆడపిల్లవి, పైగా నా కూతురివి, ఇలా ఒంటరిగా క్లబ్లకు రావచ్చా? నీకు సరదాగా తిరగాలని ఉంటే కాశ్మీర్ వెళ్ళు, కొడైకెనాల్ వెళ్ళు, అంతేగాని ఇలా క్లబ్బుల చుట్టూ తిరగకూడదు. డ్రైవర్, అమ్మాయి గారిని ఇంటి దగ్గర జాగ్రత్తగా తీసు.